అందరూ ఫ్యామిలీస్ తోటి మంచిగా వస్తారు మాల్స్‌కి. మంచిగా ఎంజాయ్ చేస్తారు. మరి మా ఫ్యామిలీకే పోయే కాలం ఏ రోజు ఏ సావు వస్తదో గానీ వాళ్ళకి. అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఫుడ్ తిన్నాము. ఫుడ్ నేను తింటూనే వెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయారు. నన్నొదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు. వీడియో అన్నా తీయొచ్చుకంటే వద్దట. ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టా. అదెంత రూ. 1000, 2000 ఎంతో తీసుకున్నారు. ఆ బొమ్మలు తీసుకున్నారు. అయిపోయింది. నడుస్తున్నాం. జూడియోలోకి వెళ్ళా నేను అంతే. నన్ను వదిలేసారు. జూడియోలోకి నేను వెళ్ళాను. మేము రామన్నారు. అంటే వాళ్ళు రామంటే నేను వెళ్ళిపోవాలి వాళ్ళ వెనకాలే. అంతేగాని నాకంటూ ఒక ఏముండదు. నేను జూడియోకి వెళ్ళాను. వద్దని వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు నాకు. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఎతికి ఫ్లోర్ అంతా ఎతికి పైన కింద అంతా ఎతికి ఎక్కడ లేరు. 10 మంది 20 మందిని అడిగా ఒక్క ఫోన్ చేసుకోవచ్చు అంటే ఎవరో ఫోన్ ఇవ్వమంటున్నారు. ఆ కింద ఎవరో ఏదో రాస్తున్నారు, ఏదో కార్డులు. ఆ కార్డు రాసే వాళ్ళు కూడా ఫోన్ ఇవ్వండి ఒకసారి అంటే మేము ఇవ్వం ఫోన్ అంటుంటే కాళ్ళ బతిలాడి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఏడిస్తే అప్పుడు ఇచ్చారు ఫోన్ ఇస్తే అప్పుడు ఫోన్ చేసా ఈ ముండాగోడికి వేస్ట్ గాడికి. ఎక్కడున్నావు ఫోన్ చేస్తే ఎక్కడో అంటే మేము ఎక్కడో ఉన్నాం అంటే ఎక్కడుంటే నాకు ఇలా తెలుస్తుంది. ఇప్పుడు ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు నేను జూడియోలోకి వెళ్ళాను. వెళ్తే ఏంటి ప్రాబ్లము? ఇప్పుడు అదే నువ్వు బార్లోకి వెళ్ళేసి బార్లో ఉండి సాయంత్రం 6 దాకా రాత్రి 10 దాకా నువ్వు మందాగి అదే నువ్వు డ్రైవర్ బుక్ చేసుకుని నువ్వు అవన్నీ చేసినప్పుడు మేము కూర్చోవాలి. అప్పుడు మాకేం లేదు. ఒక్క నిమిషం నేను జూడియోలోకి వెళ్తే వెళ్ళిపోయాడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియదు. కిందకి వెళ్ళాడు. మీరు ఏమంటున్నాడు? మేము అది చూసుకుని పైకి వస్తామంటే మీరు అది చూసుకుని పైకి వస్తారంటే అప్పటిదాకా నేను ఏం చేయాలి? నాకు చెప్పావా? కొన్ని నాకు ఏమైనా ఫోన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అంత చేత కానప్పుడు, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోనప్పుడు, అంత అవసరం లేనప్పుడు తేయకూడదు కదా బయటికి. అది నేను అంటున్నా. ఇప్పుడు చాలామంది అడిగారు కదా, అవినాష్ ఏం పని చేస్తాడు? ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో ఉండే పని చేస్తాడు. ఇంట్లో ఉండే మొబైల్లోనే పని చేసి డబ్బులు సంపాదిస్తాడు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? అంత ఇంటికి వెళ్ళిపోవాలి అంత అర్జెంట్ అన్నప్పుడు బయటకు తేయకూడదు నువ్వు అసలు మమ్మల్ని. నువ్వు బయటకు తెచ్చినప్పుడు మరి పెళ్ళాము అట్లాగా చూడడానికి లేదు, ఏది చూడడానికి లేదు. సరే పిల్లోడు ఏమన్నా పోనీ ఏడిసి కోఆపరేట్ చేయట్లా? అట్లే పిల్లోడు బాగానే ఉన్నాడు. వాళ్ళిద్దరూ కింద ఫ్లోర్లోకి వెళ్ళినప్పుడు నేను జూడియోలోకి వెళ్ళినప్పుడు అక్కడ అంతమంది లక్షల మంది జనాలు ఉన్నారు. వీళ్ళు ఎటుపోయారు ఎటు సచ్చారో నాకు ఎలా తెలుస్తుంది? పిల్లోడు ముఖం బిక్కగా పెట్టేశాడు మాట్లాడుతుంటే. అక్కడ అందరు ఫ్యామిలీస్తో వచ్చారు. హ్యాపీగా షాపింగ్ చేస్తాను. నా బతుకే ఏంటో ఇది నాకు అర్థం కాదు. పొద్దున 11 నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే 11 నుంచి 3 దాకా దిక్కుమాలిన ఆ పిల్ల టార్చరు. ఇక్కడ వస్తే ఇతను టార్చరు. నేను ఫుడ్ తింటుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత అక్కడ జూడియోలో నేను వెళ్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అంత అర్జెంట్ ఉన్నప్పుడు రాకూడదు. అంత ఎమర్జెన్సీ నీకు. మరి నువ్వు మందాతే నీకు 6 దాకా నీకు టైం ఉందా? మరి ఇప్పుడు ఎలా 31st నైట్ కూడా అలాగే వదిలేస్తాడు. ఇప్పుడు కూడా అలాగే వదిలేస్తాడు. నా దగ్గర మొబైల్ లేదు. నేను జూడియోలోకి వెళ్ళాను, రమ్మన్నా మీరు రాలేదు. మీరు వెళ్ళిపోయారు, కిందకి వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదు. మీరు ఎటు వెళ్ళారో నాకు ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని నేను ఎక్కడ ఎత్తుక్కోవాలి? నేను జూడియోలోకి వెళ్ళినప్పుడు నువ్వు జూడియోలోకి రావచ్చు కదా. ప్రాబ్లం ఏంటి? వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదు ఇదే గోల. ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఇంట్లోనే సావాలి. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లోనే సావు. బయటికి ఎందుకు తేవాలి? బయటకు వచ్చినప్పుడు బయట చూడనీయకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంట్లోనే సావు. మరి బయటికి తేవాల్సిన అవసరం ఏముంది? ఫోన్ లేదు నా దగ్గర, రూపాయి పైసలు లేదు. కనీసం ఇంటికి వెళ్ళాలంటే ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా? నా దగ్గర పైసలు లేవు, ఏం బుక్ చేసుకోలేదు. సరే డైరెక్ట్గా ఆటో తీసుకుంటాను. ఇంటికి వెళ్తే ఇంట్లో తాళం వేస్తుంది. క్యాబ్కి డబ్బులు ఎట్లా ఇస్తాను? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. అడిగితే వాళ్ళు ఇవ్వగలగాలి కదా. అందరూ కలిసి వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలి కదా. నీ ఇష్టానికి మీరు కిందకి వెళ్ళిపోతాము, మేము పిల్లకి పెన్సిల్ కొంటాము, పెన్ను కొంటాము అనుకుంటే అది నాకు చెప్పాలి కదా. మేము పలానా దగ్గర ఉంటాము, నీ పన్నయ్యక పలానా దగ్గరికి లేదు. నేను ఇక్కడ ఏమన్నా నాకు నచ్చింది నేను కొన్నా, దానికి డబ్బులు ఎవరు కట్టాలి? ఫోన్లు పైసలు అన్నీ తన దగ్గర పెట్టుకుని ఇష్ట ప్రకారం వెళ్ళిపోయి నన్ను నడి రోడ్డు మీద వదిలేస్తే నేను ఏం చేయాలి? ఇంకొకటి నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు మనం ఒక దగ్గరకు వచ్చినప్పుడు సరదాగా తిరిగి సరదాగా ఉండి సరదాగా చేయడానికి లేనప్పుడు దేనికంటున్నా నేను? దేనికి తేవడం? దేనికి? నేను అడిగానా లుల్లు మాల్కి వెళ్దామని? నేను అడిగానా బఫెట్ తిందామని? నువ్వే కదా అన్నావు. అన్నప్పుడు ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు. పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఎట్లా పోతాడు? నాకు అర్థం కాదు. 10 మందిని అడిగా ఫోను ప్రూఫ్ కూడా ఇప్పించి అక్కడ ఉన్న వాళ్ళని. మీరు వాళ్ళ ఫోన్ ఇవ్వనన్నారు నాకు. మిమ్మల్ని అడిగంటే అంటే మేము పర్సనల్ ఫోన్ ఇవ్వమండి. సరే ఏదో ఒకటి మీరు ఇవ్వనన్నారు కదా. ఏది అట్లా అచ్చట ముచ్చట దేనికి ఉండదు. అట్లా కనీసం అట్లా 2 బట్టలు చూడాలంటే కూడా ఆయన గారికి బట్టలు కావాలంటే కొనుక్కుంటాడు. ఇప్పుడు అంటే సంక్రాంతి అంటే ఏటో ఊరి మీద పడి తిరిగేయాలంటే ఎక్కడెక్కడ కూడా వెళ్ళిపోవాలంటే అవన్నీ వెళ్ళిపోవడానికి ఉంది. కానీ పెళ్ళాం అట్లా జూడోలోకి వెళ్ళి ఏదైనా చూడడానికి మాత్రం వద్దు.
వద్దు, నేనేం చూడకూడదు, నేనేం కొనకూడదు. ఆయన మాత్రం ఏమన్నా షాపింగ్ చేసుకోవచ్చు, ఏమన్నా సిగరెట్ ప్యాకెట్లు రోజుకి 4, మందు ప్యాకెట్లు అన్నీ కొనుక్కోవచ్చు, ఆయన మందు బాటిల్స్ అన్నీ. ఆ పిల్లకి మాత్రం రోజు 10 ఐటమ్స్ కొనొచ్చు, నాకు మాత్రం నా బతుకు నేనేం కొనుక్కోకూడదట. నేను పొట్లాడుతుంటే అబ్బాయితోటి బాబు అలా బిక్కమొక్క వేసుకుని అలాగ చూస్తున్నాడు. పిల్లలు సఫర్ అవుతున్నారు మధ్యలో. ఇప్పుడు ఎంత 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి అబ్బాయికి ఓపిక లేకపోతే ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకో 5 సంవత్సరాలు ఇంకా వేస్టే కదా. అదే అంటే మనిషి చూడడానికి బాగుంటే కదా, ఓపిక లేనప్పుడు మనిషికి అంత ముసలైపోయినప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇంకేం ఉందంటున్నా నేను. ముసలోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ చూడగలగాలి, అన్నీ ఏమీ లేనప్పుడు ఇంకా దేనికి? పెళ్ళం పిల్లలు నచ్చింది కూడా కొనలేనప్పుడు ఇంకా దేనికి? ఇంకెందుకు అంటున్నా నేను. అదే మండు బాటిల్స్ కొనుక్కోవడానికి, అదే సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి ఉన్నప్పుడు పెళ్ళం పిల్లలకి ఏదైనా నచ్చి కొనుక్కోవడానికి వద్దంటే ఇంకా దేనికి? బతుకు వేస్ట్ కదా, అది నేను అంటున్నా. ఇప్పుడు నేను సింగిల్కి వస్తే నేను సింగిల్కి వెళ్తాను, అది నా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అబ్బాయి రెస్పాన్సిబిలిటీ. నేను వచ్చాను, బయటకు అడుగు పెట్టాను, మళ్ళీ సేఫ్గా ఇంటికి దించాల్సిన బాధ్యత అబ్బాయిదే కదా. వదిలేసి వెళ్ళిపోతే నా దగ్గర ఫోన్ లేదు, ఎవరిని అడిగిన ఫోన్, ఎవరిని ఎలా అడుగుతా నేను ఫోను? నేను మగరాయిని అయితే అడుగుతా ఫోన్ ఎవరినన్నా. కాదవి నువ్వు అలా వెళ్ళిపోతే నాకు ఎలా చెప్పు? నేను ఎలా నీ దగ్గర, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియనప్పుడు నేను నీ దగ్గరికి ఎలా వస్తా? నీకు తెలుసు నేను జూడోలో ఉన్నానని, నువ్వు వస్తావు కావాలంటే. నేను ఎలా వస్తావు? నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు. ఇంకోటి నేను జూడోలో ఎలా ఉంటావు? నువ్వు ఎట్టేలో నువ్వు వెళ్ళిపోయావో మళ్ళీ వస్తావో నాకు తెలియదు. అప్పుడు నేను ఎలా ఉంటా జూడోలో చెప్పు నాకు? కారు నువ్వు ఏ ఫ్లోర్లో కారు పెట్టావో నాకు తెలీదు. నిన్నే అడుగుతున్నా, నాకు ఆన్సర్ చెప్పు. నీకే అడుగుతున్నా నేను జూడియో చూడకూడదు, ఏది చూడకూడదు. మీ పిల్లకి 1,00,000 రూపాయల సామాన్లు కావాలంటే కొంటావు అంతే. నేను ఏది చూడకూడదు, నేను ఇంటికి వచ్చేయాలి అంటే నాకు అర్థం కాదు. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, నిన్నే అడుగుతున్నా నేను. ఆ పిల్ల అంతే, వాళ్ళ నాన్న అంతే. ఆ 4 గోడల మధ్య ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఆ చీకటి చేసేసి ఆ చెవులు ఇయర్ బడ్స్ పెట్టుకుని ఆ సినిమా చూసుకుని అదే వాళ్ళ బతుకు, అదే వాళ్ళ లైఫ్, అదే కావాలి వాళ్ళకి. మీకు నచ్చితే అలా ఉండండి. నేను ఇప్పుడు కాదు అవి నేను జూడోలో చూస్తే నీకు ఏమైంది ప్రాబ్లము? నీతోనే మాట్లాడుతున్నా, రిప్లై ఇవ్వు.